కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. సాధారణంగా ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు, అంటే తొలిసారి పీరియడ్ వచ్చినప్పుడు చాలా చోట్ల అదొక శుభకార్యంలాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివి కామన్గా జరుగుతూనే ఉంటాయి. అంటే అది మనకి తరతరాలుగా వస్తున్న ఒక సంప్రదాయం, ఆనవాయితీలాగా ఉంటుంది. అయితే మోడ్రన్ డేస్లో కూడా దీనికి సంబంధించి అనేక మార్పులు వచ్చాయి. అలా ఫంక్షన్స్ చేయని వాళ్ళు ఇంట్లోనే కామ్గా ఉంచేసి అదొక నార్మల్ ఇష్యూ, పీరియడ్స్ అనేవి మంత్లీ రెగ్యులర్గా వచ్చేవి అన్నట్టుగానే ఈ పీరియడ్స్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే కోయంబత్తూరులో జరిగిన ఒక ఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ముఖ్యంగా ఇది పెద్ద చర్చనీయాంశమైన విషయంగా మారింది. కోయంబత్తూరులోని స్వామి చిన్మయానంద సెకండరీ హయ్యర్ స్కూల్లో చదువుతోంది ఒక అమ్మాయి. 8th క్లాస్ ఆమె. తను ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తోంది, ఫైనల్ ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్ రాస్తుండగా ఆ అమ్మాయికి ఫస్ట్ పీరియడ్ అనేది వచ్చింది. ఇంట్లో పేరెంట్స్కి తెలిసింది. పేరెంట్స్ కూడా సరే అమ్మాయికి ఫైనల్ ఎగ్జామ్స్ కదా, ఏడాదంతా చదివింది, ఇప్పుడు మనం పరీక్షలు రాయాల్సిందే కదా అని పేరెంట్స్ రెండో రోజు ఆమెని స్కూల్కి పంపించడం అనేది జరిగింది. అయితే అక్కడ స్కూల్ వాళ్ళకి ఈ విషయం తెలిసింది, ఆ అమ్మాయికి ఫస్ట్ టైం పీరియడ్స్ వచ్చాయి, అయినా స్కూల్కి వచ్చింది అని. అయితే కొంతమందికి ఇది ఆచారంగా ఉంటుంది, ముట్టుగా వ్యవహరిస్తారు. అక్కడ తమిళనాడులో అయితే దీన్ని తీట్టు అని కూడా అంటారు. అక్కడ కూడా మనలాగే కొన్ని ఆచార వ్యవహారాలు పాటిస్తారు, శుభకార్యాలు, ఫంక్షన్స్ లాంటివి చేస్తూ ఉంటారు. అలా ఫైనల్ ఎగ్జామ్స్ అని అమ్మాయి స్కూల్కి రావడంతో కొంతమంది టీచర్లు అలా రావద్దు, మిగతా వాళ్ళందరిలో కలవద్దు అంటూ ఆ అమ్మాయిని ఎగ్జామ్ క్లాస్ రూమ్లో రాయనివ్వకుండా, ఇదిగోండి ఇక్కడ చూశారు కదా మనకి ఇక్కడ కనిపిస్తోంది విజువల్లో, ఆ అమ్మాయిని క్లాస్ రూమ్ బయట కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయిస్తూ ఉన్నారు. తను రాస్తున్నది సైన్స్ ఎగ్జామ్. ఆ అమ్మాయి అక్కడికి వచ్చి అడిగిన వాళ్ళకు కూడా ఇలా ఎందుకు బయట కూర్చొని రాస్తున్నావు అంటే, ఇలా పీరియడ్ వచ్చింది, టీచర్స్ లోపలికి రావద్దు అన్నారు స్కూల్ మేనేజ్మెంట్, అందుకే బయట కూర్చొని రాస్తున్నానని తను రాస్తున్న ఎగ్జామ్ పేపర్ని కూడా ఆ అమ్మాయి చూపించడం అనేది జరిగింది. అంటే అసలు ఆ అమ్మాయి రాస్తున్న ఎగ్జామ్ అనేది నిజమైన పరీక్ష, లేకపోతే ఆమెకి ఫస్ట్ టైం పీరియడ్ రావడం అనేది పరీక్ష అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం అనేది పిల్లలకి ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ రాయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే పీరియడ్స్ రావడానికి కూడా ఎవ్వరూ ఆపలేరు. అది మనకి నార్మల్గా బాడీలో జరిగేది, ఒక వయసు వచ్చిన పిల్లలకి అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఒక ఆడపిల్లని, అది కూడా దళిత బాలికని క్లాస్లో ఎగ్జామ్ రాయనివ్వకుండా బయట కూర్చోబెట్టడం, ఆ అమ్మాయిని కొంత అంటరాని దానిలాగా దూరంగా పెట్టడం మీద రకరకాల విభిన్న వాదనలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీన్ని తప్పుపట్టే వర్గం ఒకరైతే లేదు విద్యాలయాలు కూడా దేవాలయాలు లాంటివి ఇలాంటి టైంలో రాకూడదు, ఫస్ట్ టైం కాబట్టే మేము ఇలా ఆపాము అని చెప్తున్న వారు కూడా ఉన్నారు. ఎవరి వాదనలు వారు వినిపిస్తూ ఉన్నారు. విద్యాశాఖ కూడా దీని మీద విచారణ చేపట్టింది. దీనికి సంబంధించిన ఇంకొంత ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. ఇదిగోండి, ప్రపంచ దేశాలన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకువెళ్తున్నాయి. భారతదేశం కూడా అభివృద్ధిలో అగ్రస్థానం వైపు అడుగులు వేస్తోంది. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో వచ్చే మార్పుల కారణంగా ఆడపిల్లలు పెద్ద మనుషులు అవుతూ ఉంటారు. అలా కోయంబత్తూరులో 8వ తరగతి చదువుతున్న ఓ దళిత విద్యార్థినికి ఏప్రిల్ 5వ తేదీన తొలిసారి పీరియడ్స్ వచ్చాయి. ఇలా జరిగినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్టే తమిళనాడులో కూడా ఇక్కడ ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు. దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. కొన్ని రోజుల పాటు ఆ చిన్నారిని బయటకు కూడా పంపించరు. అయితే ఇలాంటివన్నీ మన ఇళ్లల్లో జరిగేవే, మనం ఖచ్చితంగా కామన్గా కూడా ఇలాంటివి చూస్తూ ఉంటాము. అయితే బాలిక తల్లిదండ్రులు ఇలాంటివేమీ పట్టించుకోకుండా ముఖ్యంగా ఎగ్జామ్స్ జరుగుతున్నాయని చెప్పి ఆ అమ్మాయిని స్కూల్కి పంపించారు. ఏప్రిల్ 7న అంటే పీరియడ్ వచ్చిన 2 రోజుల తర్వాత అమ్మాయి ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి స్వామి చిన్మయానంద మెట్రిక్ హయ్యర్ సెకండరీ స్కూల్కి వచ్చింది. అప్పటికే తన విషయం బడిలో టీచర్లకు తెలిసింది కాబట్టే తనను లోపలికి రానివ్వకుండా బయటే ఉంచేశారు. మొట్టమొదటిసారి పీరియడ్స్ కాబట్టి తీట్టు అని అంటారు, అక్కడ తెలుగులో అయితే ముట్టు అని వ్యవహరిస్తూ ఉంటారు. ఆ అమ్మాయిని క్లాస్ రూమ్ బయట మెట్ల మీద కూర్చోబట్టి పరీక్ష రాయించారు. ఇదిగోండి మనం ఇక్కడ ఆల్రెడీ విజువల్స్లో చూస్తూనే ఉన్నాం కదా. తన తోటి వారంతా లోపల పరీక్ష రాస్తుంటే తాను మాత్రం ఇక్కడ కూర్చొని పరీక్ష రాయడం ఏంటని ఆ అమ్మాయి చాలా బాధపడింది. పైగా పీరియడ్స్ ఉన్నాయని చెప్పి బయటకు పంపించడం అనేది కూడా అవమానంగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి కనిపించింది. పరీక్ష కాగానే ఇంటికి వెళ్ళి ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. ఇలాంటి విషయాలను ఆధార సహితంగా నిరూపించాలనుకున్న ఆ తల్లి ఆ తర్వాత రోజు మళ్ళీ పాపను బడికి పంపించి వెనక తాను కూడా వెళ్ళింది. పరీక్ష మొదలైన
కాసేపటికి తన ఫోన్ కెమెరాలో వీడియో ఆన్ చేసుకుని కూతురు బయట కూర్చొని పరీక్ష రాస్తుండగా ఆమె తన సెల్ ఫోన్లో ఈ వీడియోని రికార్డ్ చేయడం అనేది జరిగింది. ఆ దృశ్యాన్ని రికార్డ్ చేసిన ఆమె విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. అయితే చాలా మంది ఇప్పుడు ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత చాలా మంది స్కూల్ యాజమాన్యం మీద విమర్శలు చేస్తున్నారు. చదువుకున్న టీచర్లు అయ్యుండి ఈ విద్యార్థిని పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని మండిపడుతూ ఉన్నారు. కానీ కొందరు మాత్రం విద్యాలయాలు అంటేనే దేవాలయాలు, అలాంటి వాటిలోకి ఈ ముట్టు టైంలో వస్తారా అంటూ కూడా సపోర్ట్ చేస్తున్న వారు ఉన్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు అనేవాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ కావాలంటే పరీక్షలు రాసుకోవచ్చు కానీ ఇప్పుడే రావాలా అని వాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం మీద ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటూ మహిళా లోకం దూసుకుపోతుంటే ఇదిగోండి తొలిసారి పీరియడ్స్ వచ్చిన ఆడపిల్లలు, అందులోనూ దళిత బాలికలు ఇలాంటి వివక్షను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పుడు వాళ్ళ తల్లి వీడియో చేసి మనందరికీ చూపించడం వల్ల తెలిసిందే తప్ప, లేకపోతే ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నో జరుగుతూ ఉండొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు పీరియడ్స్ అనేది కామన్గా శరీరంలో వచ్చే మార్పుల కారణంగా జరుగుతూ ఉంటాయి. వాటిని కూడా తప్పుపడుతూ వాటిని కూడా ఇలాగా బయటకి సోషల్ మీడియాకి ఈడ్చడం, రచ్చగా మార్చడం అనే దాని మీద ఇప్పుడు పెద్ద డిస్కషనే జరుగుతుంది. మీరు చెప్పండి, ఇప్పుడు అసలు ఆ అమ్మాయి రాస్తుంది అసలు పరీక్ష, లేకపోతే పీరియడ్స్ రావడం అనేదే పరీక్ష? వీటన్నిటి మీద కూడా ఇప్పుడు పెద్ద చర్చ అయితే నడుస్తుంది. ఇలాంటివి చాలానే జరుగుతూ ఉంటాయి. కానీ కాలం మారింది, కాలంతో పాటు ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు అన్నీ మారుతూ ఉన్నాయి. విద్యాలయాలు, దేవాలయాలు, సరస్వతీ దేవి అక్కడ కొలువై ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నే ఆ అమ్మాయికి ఈ ఎగ్జామ్ అవసరం, ఫైనల్ ఎగ్జామ్ ఆ అమ్మాయి రాస్తుంది అని అంటే వాళ్ళు పెద్దగా చదువుకోకపోయి ఉండవచ్చు. అలాంటి వాళ్ళే ఒక 4 అడుగులు ముందుకేసి తమ బిడ్డను స్కూల్కి పంపిస్తే ఎంతో ఉన్నత విద్యావంతులైన ఈ స్కూల్ మేనేజ్మెంట్ చేసిందేంటి? ఇప్పుడు రోజు రోజుకి మార్పులు తీసుకొచ్చేసి ఇప్పుడు ఎవరైనా సరే తల్లిదండ్రులు పీరియడ్ అంటూ పిల్లని ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి పంపించకపోతే ఇంకా చదువుకున్న వాళ్ళు ఎగ్జామే ముఖ్యం, పంపించండి, పర్వాలేదు, అమ్మాయికి జాగ్రత్తలు చెప్పండి అని చెప్పి వాళ్ళలో మార్పు తీసుకురావాల్సింది పోయి అసలు కాలం ముందుకు వెళ్తుందా, మనం అభివృద్ధిలోకి వెళ్తున్నామా లేదంటే వెనక్కి పరిగెడుతున్నామా అని ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మనకి ఒక డౌట్ అయితే వస్తుంది. ఇలాంటి వాటిని ఇప్పుడే ఖండించకపోతే ముందు ముందు కూడా చాలా జరిగే అవకాశం ఉంది. ఇంకా చాలామంది పిల్లలు ఉంటారు అసలు ఇదే ఆనవాయితీ. నిజమే, ఎవరికైనా ఫస్ట్ టైం పీరియడ్ వస్తే ముట్టుకోకూడదు, బయటికి రాకూడదు, వాళ్ళని టచ్ చేయకూడదు, ఇలాంటి మూఢనమ్మకాలు మాత్రం కరెక్ట్ కాదు. మన భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో చాలా మంది కూడా చాలా చోట్ల ఈ ఫస్ట్ పీరియడ్ అనేదాన్ని చాలా నార్మల్ విషయంగా తీసుకుంటారు. ఇలాగా ఇది ఎవరు టచ్ అయ్యింది, ఎవరు దగ్గరకు కూడా రాకూడని విషయంగా అయితే చూడరు. మొత్తానికి కోయంబత్తూరులో జరిగిన ఈ విద్యార్థి ఘటన అనేది అందరూ ఆలోచించేలాగా చేసింది.